హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈ రోజు మీ ముందుకి ఒక వీలాగ్ తో వచ్చేసాను. సో ఆ వీలాగ్ వచ్చేసి మేము రీసెంట్ గా తిరుపతి వెళ్ళామండి. తిరుపతి వెళ్లే ముందు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి దీపారాధన అలాగే జోగి అడిగాము. ఆ పూజ గురించి మీకు చెప్పడానికి వచ్చేసాను. ఎందుకంటే అది మాకు చాలా హెల్ప్ అయింది. కరోనా వచ్చినప్పుడు నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నానండి. సో, ఆ టైంలో నాకు కూడా కరోనా వచ్చింది. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో మా మమ్మీ ఈ మొక్కు మొక్కుకుంది వెంకటేశ్వర స్వామికి. సో, ఆ మొక్కేంటంటే జోగడిగింది. జోగడిగి మేము వెళ్ళాలి తిరుపతి. అట్లాగే మా మమ్మీ నిలువు దోపిడి ఇస్తుంది. నిలువు దోపిడి అంటే మొక్కుకునే టైంకి మన ఒంటి మీద ఏ బంగారం అయితే ఎంత బంగారం అయితే ఉంటుందో అంత బంగారం మనం తిరుపతెళ్ళాక అక్కడ హుండీలో వేసేయాలి. ముడుపు కట్టి. మా మమ్మీ ఏసేసింది. 4 కాసులు బంగారం వేసేసింది. ఎందుకంటే అంతే గదా! ఏ తల్లిదండ్రులైనా పిల్లల కన్నా ఏది ఎక్కువ కాదనుకుంటారు. సో, మా మమ్మీ గూడా అలాగే అనుకుని నాకన్నా ఇంకేది ఎక్కువ కాదనుకుని మొక్కుకుంది. సో, మనము ఏదైనా మన ఇంట్లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇన్ కేస్ అది మనం కోరిన కోరిక జెన్యూన్ కోరిక, మనం ఉన్న ప్రాబ్లమ్ నుంచి మనల్ని బయట పడేయాలి అని అనుకుని మనం ఈ కోరిక కోరుకుంటే మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి ఏదో ఒక రూపంలో మనకొచ్చి హెల్ప్ చేస్తారు. మాకైతే నిజంగానే మాకు ఆయన హెల్ప్ చేశారు కాబట్టే మేమందరం ఇలా ఉన్నాము. సో, అది మీకు చెప్పడానికొచ్చేసాను. ఈ ఈ జోగడగడం అనేది పాత కాలంలో ఉన్నదే అండి. ఇది కొత్తగా నేనేమి ఇది చేయలేదు. సో, పాత కాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఒక ఊరు, 2 ఊర్లు, 3 ఊర్లు అని జోగడిగేవాళ్ళు. ఇప్పుడు మనం ఉన్న సిట్యుయేషన్స్‌లో మనం అంత ఊర్లు అడగలేం కాబట్టి, మా మమ్మీ ఏమని మొక్కుకుందంటే, 3 బజార్‌లో జోగడిగి ఎళ్తాం. జోగి అడగడం అంటే మనం మేళంతో ఇంట్లో వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకొని, దీపారాధన అయిపోయిన తర్వాత ఎవరి గురించైతే మొక్కుకున్నారో వాళ్ళు మేళంతో రోడ్డు మీద ఎళ్తా ఉంటారు. చూసిన వాళ్ళు వచ్చి మనకి మనీ ఇస్తా ఉంటారనమాట. సో, ఫైనల్‌గా జోగి అడగడం అయిపోయాక ఎంత మనీ కలెక్ట్ అయిందో, ఆ మనీ మనం తిరుపతి వెళ్ళటానికి ఎక్స్‌పెన్సెస్‌గా వాడుకోవాలి. అండ్ దానిలో ఉన్న ప్రతి ఒక్క రూపాయి ఎక్స్‌పెన్సెస్‌లో వాడుకోవాలి. అలాగే మనం ఏమన్నా మిగిలితే మాత్రం అక్కడ హుండీలో వేసి వచ్చేయాలి. ఇది ఒకటి జోగడగడం. రెండోది నిలువు దోపిడి అంటే మొక్కుకునే టైంకి మన ఒంటి మీద ఏ బంగారం అయితే ఉందో అది ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇది కొద్దిగా సీరియస్ కండిషన్స్‌లోనే మొక్కుకుంటారు. నిజంగా మేము కరోనాలో అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నాం. మా మమ్మీ అందుకని అదే మొక్కుకుంది. సో, మా మమ్మీ 4 కాసులు బంగారం ఇచ్చేసొచ్చింది. సో, ఇది మాత్రం మనం ఎవరమైనా మనం గండంలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు, అలాగే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం మొక్కుకుంటే మాత్రం ఆయన మనకి ఏదో రకంగా హెల్ప్ చేస్తారు ఆ వెంకటేశ్వర స్వామి. నేనైతే మా ఫ్యామిలీ అయితే నమ్మింది. మేమైతే నమ్మాము. మాకు ప్రూవ్ గూడా అయింది. సో, అది మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. సో, చూసే చూసేయడానికి మీరు రెడీగా ఉన్నారా? వచ్చేసేయండి చూపిచ్చేస్తాను. సో, ఇక్కడొచ్చేసి మొదటిగా గణపతి పూజ చేపిస్తున్నారండి పంతులు గారు మా చేత. మనం ఏ పూజ స్టార్ట్ చేసినా సరే, అది నిర్విఘ్నంగా జరగాలి. ఏ పనైనా నిర్విఘ్నంగా జరగాలి అంటే, ముందు మనం గణపతికి ఆహ్, నమస్కరించుకోవాలి. గణపతి పూజ చేయాలి. మా చేత ఇక్కడ అదే చేపిస్తున్నారు. మొదటిగా గణపతి పూజ చేపిస్తున్నారు. సో, గణపతి పూజ అయిపోయిన తర్వాత దీపారాధన చేపిస్తామన్నారు. ఎందుకంటే, ఆయన్ని మనం ముందుగా మొక్కుకుంటాము. సో, పూజ చేస్తాము. మొక్కుకొని పూజ చేస్తాము. మా మేము ఏదైతే పూజ చేయాలనుకున్నామో, ఆ పూజ నిర్విఘ్నంగా జరగాలి. అయ్యేలాగా నువ్వే చూసుకో అని చెప్పి అందరం అనుకుంటాం గదా! సో, ఇక్కడ మేము గూడా అదే చేస్తున్నాం. ముందు గణపతి పూజ చేస్తున్నాం. గణపతి పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దీపారాజన. సో, ఇదిగోండి పూజ చేసిన మా పూజ గూడా చూసేయండి ఒకసారి. రాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః. బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః. నెక్స్ట్ వచ్చి వెంకటేశ్వర స్వామి దీపారాధన చేపిచ్చారు. ఇప్పుడు చేసే పూజ అంతా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజ అండి. ఆయన నామాలు అన్నీ చదివిచ్చారు. పూజ అయితే జరిగింది. చాలా చేయించారండి. మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిచ్చింది. చాలా రిలీఫ్‌గా అనిపిచ్చింది.
అండ్ మనకి పూజ చేసిన తర్వాత ఏదైతే పాజిటివిటీ ఉంటదో, సో, ఆ పాజిటివిటీ కూడా మనకుంటది కదా! సో, అలా మా పూజ జరిగింది. ఇదిగోండి గోవిందనాలు చెప్పిస్తున్నారు చూడండి. వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రాచిత ప్రియ గోవింద భిక్షుక సంస్కృత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవ మూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతిరామ ప్రియ గోవింద. గోవిందనామాలు చెప్పించేశాక పూజ అయిపోయిందండి. లాస్ట్‌గా మేము చేసిన పరమాన్నం నైవేద్యం ఉంది. అది నివేదించేశారు పంతులు గారు. హారతి గూడా ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇక జోగికి బయలుదేరటమే. కాకపోతే ఎవరైతే జోగి అడుగుతున్నారో వాళ్ళు జోగి కంప్లీట్ అయ్యేంత వరకు ఏం తినకూడదు. సో, అంటే నేను, మా హస్బెండ్ ఏం తినలేదు. రిమైనింగ్ ఇంటికి వచ్చిన చుట్టాలందరూ సో, టిఫిన్ తినేసి రెడీగా ఉన్నారనమాట జోగ్ అడగడానికి. సో, వెళ్లి జోగ్ అడగాలి కదా! అందుకని చెప్పి అందరూ రెడీగా ఉన్నారు. సో, ఇక్కడైతే ఆహ్, మేము ఇంకా రెడీ అయిపోయాం. నెక్స్ట్ క్లిప్పింగ్‌లో మీకు నెక్స్ట్ అదే కనిపిస్తది. అక్కడ నేనేది వాయిస్ ఓవర్ యాడ్ చేయలేదు. బికాస్ ఒరిజినాలిటీ కోసం అండ్ ఐ మీన్ అది ఆ ఫీల్ కోసం నేనే వాయిస్ ఓవర్ యాడ్ చేయలేదండి. ఆ క్లిప్ మొత్తం యాడ్ చేశాను. నిజంగా చాలా పాజిటివ్ వైబ్ అనిపిచ్చింది. చాలా పాజిటివ్‌గుంది. అసలు మనం ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం జెన్యూన్‌గా వెంకటేశ్వర స్వామిని నమ్మితే గనక ఆయన మనకి ఏదో రకంగా వచ్చి కాపాడుతాడు మనని. అదైతే అసలు నిజంగా మా ఫ్యామిలీ విషయంలో మాత్రం అది నిజమైంది. సో, నెక్స్ట్ క్లిప్పింగ్‌కి వెళ్ళిపోదాము. చూసేసేయండి అలా మేము జోగి ఎలా అడిగాం, ఏంటి అనేది. నెక్స్ట్ క్లిప్పింగ్‌లో రెడీగా ఉంది. చూసేసేయండి మరి.
సో జోగ్ అడగడం అయిపోయిన తర్వాత మేమిద్దరం కూడా టిఫిన్ తినేసి ఇలా ఫోటోలు దిగామండి అందరం కలిసి. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇక ఫొటోస్ ఉంటాయి కదా! అవి దిగేసాము. దిగేసిన తర్వాత తిరుపతి ట్రావెల్ చేసేసాము. యాక్చువల్‌గా జోగ్ అడిగిన తర్వాత ఏంటంటే, ఆ నైట్ మనం ఇంట్లో స్టే చేయకూడదు. జోగ్ అడిగిన రోజే మనం ట్రావెల్ చేసేయాలి. తిరుపతికొచ్చేసేయాలి. సో మేమైతే తిరుపతికొచ్చేసాం. నేను వీలాగ్‌లో అంత పర్ఫెక్ట్ కాదు. అండ్ ఇంకొకటేంటంటే మాది అన్‌ప్లాన్డ్ ట్రిప్. సో అన్‌ప్లాన్డ్ ట్రిప్ కాబట్టి నాకు ఏది క్లియర్‌గా వీడియో తీయడానికి అవ్వలేదు. జస్ట్ నా దగ్గరున్న ర్యాండమ్ క్లిప్పింగ్స్ మాత్రమే నేను ఇక్కడ పెడుతున్నాను. మాదంతా అన్‌ప్లాన్డ్ అయిపోయింది. సో మేము మొక్కులు తెచ్చుకోవాలి కదా! జోగ్ అడిగి మేము ఇవన్నీ చేసుకోవాలంటే కుదరదు కాబట్టి మేము ఇట్లా అప్పటికప్పుడు సడన్‌గా ప్లాన్ చేసుకున్నాం. బట్ సడన్‌గా ప్లాన్ చేసుకున్న ట్రిప్పే సక్సెస్ అవుతదంటారు కదా అందరూ. అట్లాగే సడన్‌గా ప్లాన్ చేసుకున్న ట్రిప్పే చాలా సక్సెస్ అయింది. నిజంగా మన నమ్మకంతో గనుక ఏదైనా చేస్తే సో మనకి ఆ దేవుడు మనకలా చూయిస్తాడండి. సో ఇక్కడేంటంటే మేము దర్శనం మాకు చాలా బా జరిగింది. మేమక్కడ ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకున్నాము వెళ్ళి. లైన్‌లో నుంచుని. సో విష్ణునివాసంలో ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. చాలా బా జరిగింది. ఇది మేము స్టే చేసిన రూమ్ అండి. మేము తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకుంది అన్‌ప్లాన్డ్ యాక్చువల్లీ నాట్ ఎ ప్లాన్డ్. అందుకనే నేను ఏ వీడియోస్ ఏది పర్ఫెక్ట్‌గా వీలాగ్ మీకు చూపించలేకపోతున్నాను. బట్ ప్లాన్డ్ కన్నా చాలా బా జరిగింది. దర్శనం అవ్వనివ్వండి, రూమ్ టికెట్స్ అవ్వనివ్వండి, అక్కడ ఫుడ్ అవ్వనివ్వండి, వెంగమాంబ లో మేము తిన్నాము. సో స్వామివారి ప్రసాదము ప్రతిదీ అసలు నేను ఒకటని చెప్పలేనండి. ప్రతిదీ మనం ప్లాన్ చేసుకుని తిరుపతి వెళ్ళిన దానికన్నా చాలా బా జరిగింది. ఇదంతా ఏం లేదండి. మనం దేవుడి మీద పెట్టుకున్న నమ్మకం. ఆయన మీద ఎప్పుడైతే మనం భారం వదిలేసామో, ఆయన మనల్ని కరెక్ట్ వేలో నడిపిస్తారు. అలాగే మనకి అంతా మంచి జరిగేలా చూస్తారు. మేము నమ్మిందైతే అదే. మాకు నిజంగా జరిగింది కూడా అదే. సో, అందుకనే ఈ వీలాగ్ నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. ఇది పర్ఫెక్ట్ కాదు. కానీ ఇది ఎంతో కొంతమందికైనా యూజ్ అవుతుంది అని షేర్ చేసుకుంటున్నాను. మనం ఆపదలో ఉన్నప్పుడు మనము వెంకటేశ్వర స్వామిని గనక మనము మొక్కుకుంటే ఆయన మనకి ఏదో రకంగా హెల్ప్ చేస్తారు. మాకు జరిగిందదే. ఇది ఎవరైనా కొంతమందికి ఆపదలో ఉన్న వాళ్ళకి, అలాగే ఏదన్నా ఇబ్బందులు, బాధల్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ మొక్కు గురించి అందరికీ చెప్దామని చెప్పి అనుకున్నాను. మన సబ్‌స్క్రైబర్స్‌కి హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. ఈ మొక్కు తీర్చుకోవటం అనేది. ఎందుకంటే ఇప్పటి కాలంలో ఎవరు ఈ మొక్కు ఇది ఐ మీన్ ఎవరికీ తెలియదు. సో, అందుకని ఇలా పెడితేనైనా హెల్ప్ అవుతుంది కదా! అన్నట్టుగా నేను అందరికీ ఈ మొక్కు గురించి చెప్దామని చెప్పి అనుకున్నాను. సో, అందుకే నేను పూజ వరకే వీడియో తీశాను. వీలాగ్ వచ్చేసి పూజ వరకేనండి. ఈ తిరుపతి అనేది అన్‌ప్లాన్డ్ కాబట్టి నేను ఏది కరెక్ట్‌గా తీయలేకపోయాను. సో, అన్నీ ర్యాండమే ఉన్నాయి. సో, ఆ ర్యాండమ్‌గా ఉన్న వీడియోసే ఇక్కడ పోస్ట్ చేస్తున్నానండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా సో, మీరు ఈ వీడియోని ఎంకరేజ్ చేస్తే గనుక నెక్స్ట్ టైమ్ ఇంకా మరికొన్ని వీలాగ్స్ అనేవి పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఐయామ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ వీలాగ్. నా ఈ పూజ వీలాగ్ గనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.